హాయ్ అందరికి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు అయితే సండే. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 9 అవుతుంది. నేను ఇప్పుడు కిచెన్లోకి వచ్చిన. మార్నింగ్ అయితే 9:30 అవుతుంది. 9:30 అవుతుందంట. అంటే కిచెన్లోకి వచ్చి ఈ కిచెన్ క్లీన్ చేసి వంట చేస్తాను. మరి ఒక 30 మినిట్స్ అయిందేమో. విషమ్మ మోమ్ 9:30 అవుతుంది, 9 అవుతలేదని అయితే చెప్తుంది. ఇక 9:30 అవుతుందంట. విషయమ్మ చెప్పింది కదా. ఇక మార్నింగ్ లేవగానే ఈరోజు అయితే 7:30కి లేచిన. లేవగానే బయట అంతా మస్తు సాకు పడ్డది. ఆకు నూకి ఒక పక్కకైతే నెట్టిన. ఆడ కారు ఉందని చెప్పేసి ఆకైతే తగలబెట్టలేదు. తర్వాత ఇల్లుకి మళ్ళీ బట్టలు కూడా తీసి బట్టలు మడత పెట్టి మళ్ళీ వేడి నీళ్ళు పెట్టుకొని స్నానం చేసేసరికి 9 అయింది. ఇప్పుడైతే వంట చేద్దామని కిచెన్లోకి అయితే వచ్చిన. ఇక రాగానే మా సార్ అయితే నైట్ నిన్ననే పెద్ద లిస్ట్ అయితే చెప్పిండు. ఏంటిది అదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చెనాది చాట్ చేయాలంట, తర్వాత జ్యూస్ చేయాలంట, మళ్ళీ లంచ్లోకి మళ్ళీ పచ్చి పులుసు, చికెన్ కర్రీ, అన్నం ఉండమని అయితే చెప్పిండ్రు. నేను అనుకున్నాను కదా హాలిడేస్ కదా కొంచెం పని తొందరగా చేసుకొని రెస్ట్ తీసుకుందాం అనుకుంటే ఇక ఈ పొద్దంతా ఇదే పని అయితే సరిపోతుంది. నేను ఆల్రెడీ ఏం చేశానంటే ఆనియన్ కట్ చేసి కూర అయితే పొయ్యి మీద వేసేసాను. ఇదైతే నేను వండేస్తాను ఇప్పుడు. మరి ఇంకెందుకు లేటు, ఈ రోజు నేను చేసే పనులన్నీ మీతో అయితే షేర్ చేసుకుంటాను. నేను మీతో మాట్లాడే ముందుకే కిచెన్‌లోకొచ్చైతే హీటర్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కూరైతే వండుతున్నాను. ఈరోజైతే చాట్ చేస్తున్నానని చెప్పాను కదా! అది కూడా శనగలతో చేస్తున్నాను. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని, తర్వాత ఆనియన్స్ కట్ చేసుకున్నాను. తర్వాత ఇంకా ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, తర్వాత ఆనియన్స్, టమాటా ఇవన్నీ ఏసుకొని కలిపేసుకొని కర్రీ అయితే వండేసాను. కర్రీ కాదు చాట్ అని చెప్పాలి. నిజంగా అసలు ఈ చాట్ ఎంత బావుందంటే దీంట్లో ఒక 2 చుక్కలు లెమన్ జ్యూస్ ఉంటది కదా! అది కలిపిన తర్వాత ఇంకా టేస్ట్ అయితే చాలా బావుంది. ఇంకా మా సార్ అయితే ఈరోజు పిల్లలకు తనకి ఇదే టిఫిన్ కావాలి అంటే నేను ఇదే చేసి జ్యూస్ చేసి అయితే ఇచ్చాను. నిన్న వీడియో అయితే అప్‌లోడ్ చేయలేదు గదా! ఎందుకంటే ఎప్పటికప్పుడు నేను డైలీ వ్లాగ్స్ అనేది అప్‌లోడ్ చేయాలి. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నా మైండ్‌ని క్లియర్‌గా ఉంచుకొని, నా మనసుని నేను హ్యాపీగా ఉంచుకొని వ్లాగ్స్ అయితే చెయ్యాలి. అంతే ఎనర్జీతోని ఎడిటింగ్ చేయాలి, వాయిస్ చెప్పాలి అని చెప్పేసి నేను అనుకుంటాను కదా! కొన్ని కొన్ని సార్లు ఏమైతదంటే నా మనసు బాగాలేక ఒకటి, ఇంకోటి టైం లేక, మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే మా సార్ నన్నేమన్నా అంటే ఆ రోజు మొత్తం నేను అప్‌సెట్ అయిపోయి ఇంకా వ్లాగ్ అనేది స్టార్ట్ చేయను. అయితే నేను నిన్న అప్‌లోడ్ చేయాల్సిన వీడియో కూడా ఇదే అనమాట. నేను నైటే ఎడిటింగ్ కంప్లీట్ చేసి పెట్టుకున్నాను. మార్నింగు పనంతా అయిపోయిన తర్వాత ఒక 10:30 వరకు ఇంట్లో పని కంప్లీట్ చేసి, ఆ తర్వాత వాయిస్ చెప్పుకొని కబోర్డ్‌లో బట్టలున్నాయి. ఆ బట్టలు మడతపెట్టి ఈరోజు బ్రెడ్ అయితే చేద్దామని నేను అనుకున్నాను. ఎప్పటిలాగే ఈ ట్యూస్‌డే గూడా నేను 7:00 అయితే లేసి బయట ఊకేసి, ఇల్లు గూడా ఊకి, బ్రష్ అయితే చేసుకుంటున్నాను. అయితే మొన్న మా సారు మార్కెట్‌కెళ్ళినప్పుడు అవి మిర్చీలు తీసుకొనొచ్చిండు. మిర్చి బజ్జీ చేయడానికి. అయితే అవి కొన్ని సార్లనేమో నేను ఫ్రిడ్జ్‌లో పెడితే, మా సారేమో ఫ్రిడ్జ్‌లో పెట్టకని చెప్తుండు. కొన్ని సార్లనేమో బయట పెడితేనేమో ఫ్రిడ్జ్‌లో పెట్టని చెప్తుండు. అందుకే ఇంక నేనేం చేశానంటే, ఈ 2, 3 రోజులలో మిర్చి బజ్జీ చేద్దామని చెప్పేసి నేను ఆ మిర్చీలను బయట పెట్టిన. దాంట్లో ఒక మిర్చి ఏమైందంటే బాగా పండిపోయి అది వాటర్‌గా అయ్యి అది ఖరాబ్ కావడంతో పాటుగా దాంతో పాటు ఉన్న 4, 5 మిరపకాయలుంటాయి గదా! వాటిని కూడా ఖరాబ్ జేసింది. మిరపకాయలైతే ఖరాబయితే నిన్న నైట్ నేనైతే వాటిని పడేసాను. పడేసిన తర్వాత నేను మా సార్‌కి చెప్పాలి గదా! ఈరోజు బ్రష్ చేసుకునేటప్పుడు సారీ సార్ మిర్చీలు తీసుకొచ్చినావు గదా! అవైతే ఖరాబయినాయి. నేను పడేషినా అని జెప్పిన. ముందే నేను సారీ జెప్పిన. పడేషినా అని గూడా జెప్పిన. ఇగ మా సార్ ఏమన్నాడంటే, "ఆ! నాకు దెలుసు నువ్వు ఖరాబ్ జేస్తావని" అని జెప్పేసి మా సార్ అన్నాడు. ఆయన గూడా మిస్టేక్ నాదే గాబట్టి ఇంక నేను సరే అని జెప్పేసి నేను అనుకున్నాను. ఇగ మా సార్ ఏందంటే నేను తప్పయిందని జెప్పినా గూడా మా సార్ ఇగ దాన్ని వదలడు. ఏందంటే ఆ సిట్యుయేషన్‌కి సంబంధం లేకుండా మాట్లాడతాడు. "ఆ! నాకు దెలుసు నువ్వు ఖరాబ్ జేస్తావని. ఖరాబ్ జేసినావు గదా! ఇంకా నీకంతే ఇగ. నీకు ఏదైనా సరే నువ్వు జేయాలనుకుంటేనే జేస్తావు. నేను జెప్తే జెయ్యవు. తర్వాత నీకు అవసరం ఉంటే జేస్తావు. ఏదైనా సరే నువ్వు అప్పుడప్పుడు స్పెషల్స్ చేస్తావు గదా! నువ్వు అనుకుంటావు గదా! నేను అన్నీ జేసి పెడుతున్నా మంచిగా అనుకుంటావు. కానీ అవి మా కోసం ఏం జెయ్యవు. నీ అవసరానికి నువ్వు జేసుకుంటావు. నీ వీడియో కోసం నువ్వు జేసుకుంటావు. లేకపోతే నీకు టైము ఖాళీగా ఉన్నప్పుడు నువ్వు జేస్తావు. లేకపోతే నీకు టైమ్ పాస్ గానప్పుడు నువ్వు జేస్తావు. అంతేగాని నువ్వేది మా కోసం జెయ్యవు" అని జెప్పేసి మా సార్ అంటాడు. నాకా మాటలు ఇన్నప్పుడు ఎంత కోపమొస్తదంటే మస్తు కోపమొస్తది. ఎందుకంటే
ఇప్పుడు మనం ఏదైనా సరే ఒక పని జేస్తున్నప్పుడు ఇప్పుడు అన్నం, కూర వండుతాం. అది నా ఒక్కదాని కోసం కాదు గదా! నాతో పాటు వాళ్ళు గూడా తింటారు గదా! ఏదైనా స్నాక్స్ చేసినామనుకో, నేను ఒక్కదాన్ని అయితే ఏం తినను గదా! నాతో పాటు వాళ్ళు తింటారు గదా! నీకు ఖాళీగా ఉన్నప్పుడే నువ్వు జేస్తావంటే, ఇప్పుడు పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక పని జేసుకుంటున్నామనుకో, అది ఇప్పుడు పిల్లల్ని తీసుకురావడం, వాళ్ళకి తినిపియడం, తాగిపియడం, ఇంట్లో పని జేసుకోవడం. ఇదంతా పొద్దున్నుంచి ఏదో ఒక పని జేసుకున్నప్పుడు, ఆ రోజైతే స్పెషల్‌గా ఏది ఐటెమ్ చేసైతే పెట్టాం గదా! మనం ఎప్పుడైనా ఖాళీగా ఉంటేనే, అరే! ఈరోజు ఖాళీగా ఉన్నాం గదా! పని లేదు, పిల్లలకి ఏదన్నా జేసి పెడదాం అని జెప్పేసి అనిపిస్తది. అంతేగాని ప్రతీదీ వీడియోతోని ముడిపడేసి, నువ్వు వీడియో కోసమే జేసుకుంటున్నావు, లేదు నీ అవసరం కోసం జేసుకుంటున్నావు, నీకు నచ్చితే జేస్తావు, నీ టైమ్ పాస్ కానప్పుడు జేస్తావంటే, పొద్దున్నుంచి మనం ఏదో ఒక పని జేసుకున్నప్పుడు ఖాళీగా ఉన్నప్పుడే అనిపిస్తాయి గదా! ఇది జేయాలి, అది జేయాలని. మరి పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక పని జేసుకొని బిజీగా ఉన్నప్పుడు అప్పుడు టైం ఉండదు. మనం చేయలేము. మనమే అలసిపోయినట్టుగా అనిపిస్తాం గదా! ఇదేం రోజు ఒకే డ్యూటీ చేస్తానికి ఇదేం డ్యూటీ గాదు కదా! కొన్నిసార్లు అలసిపోతాం, కొన్నిసార్లు ఆగిపోతాం, కొన్నిసార్లు ఎనర్జీగా అన్ని పనులు జేసుకుంటాం. అంతేగాని ఒక మనిషిని అర్థం జేసుకోవాలి గానీ, ఊకే ప్రతీది ఒక దాంతోని ముడి పెట్టి దాన్ని ఒక మనిషిని తక్కువ చూడడం నాకస్సలు నచ్చదు. ఇంకేంటి అంటే నేనేమనుకుంటానంటే నేను ఫస్ట్ ఇంట్లో పనులన్నీ జేసుకొని, వీళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చిన తర్వాతే లాస్ట్‌కు నాకు వ్లాగ్స్ అనేవి వీళ్ళు పడుకున్నప్పుడు ఎడిటింగ్ అనేది చేసుకుంటా. మళ్ళా వీళ్ళకి ఇట్లా ఇంట్లో ఆ పని ఆపి ఎడిటింగు, లేకపోతే వీళ్ళకి అన్నం వండకుండా ఎడిటింగు ఇట్లా నేను జెయ్యనే జెయ్యను. ఫస్ట్ వాళ్ళయి అన్ని పనులు కంప్లీట్ జేసిన తర్వాతే జేసుకుంటా. అయినా గూడా మా సార్‌కి ఇంకెందుకు అర్థం కాదో నాకు అర్థమే కాదు. ఇదంతా పొద్దుకంగా ఒక 2 ముచ్చట్లు తిట్టినా గూడా మనది తప్పో, ఆళ్ళది తప్పో సరే తిడితే ఒక 2 మాటలు పడి రిలాక్స్‌గా నిద్రపోతాం కాబట్టికి మైండ్‌లో నుంచి ఆ ఫ్రస్ట్రేషన్ అంతా పోతది. కానీ పొద్దుగాల లేవగానే ఒక మనిషిని "నువ్వేం జేస్తలేవు, నువ్వు ఖాళీగా ఉంటున్నావు, నీ అవసరం కోసం నువ్వు జేస్తవు, లేకపోతే నీ వీడియో కోసం నువ్వు జేస్తవు" అని జెప్పేసి మనం చేస్తున్న వాటిని చేస్తున్నాం అని చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అసలు ఎంత ఫ్రస్ట్రేషన్ ఒస్తది. ఇప్పటికే అనిపిస్తది అరే! నేను ఇంట్లో ఖాళీగా ఉంటున్నాను. నాకంటూ ఏ సోర్స్ లేకుండా అయిపోతుంది. నేనేం జేస్తలేనేంది? అసలు ఇంకా ఎన్ని రోజులు ఇట్లనే ఖాళీగా ఉండాలి అని చెప్పేసి ఇట్లా ఆలోచించి, ఆలోచించి నాకు నేనే సాడ్‌గుంటా. కొన్ని సార్లు నా ఆలోచనలు నాకే తిక్కలొస్తాయి. అసొంటిది పొద్దుగాల లేవంగానే నువ్వు అట్లా, నువ్వు ఇట్లా అని మైండ్‌లో యేసేసరికి ఇంకా ఆ రోజు మొత్తం అవే తిరుగుతుంటాయి. ఏ పని చేయాలనిపియదు. మళ్ళీ అట్లా అని చెప్పేసి పని ఆపుతామా అంటే ఏ పని ఆపవు. అన్నీ చేయాల్సిందే. వీడియో కోసం అంటే వీడియో వ్లాగ్స్ అనేవి రికార్డ్ చేసినప్పుడు అన్నం, కూర వండుతున్నా, గిన్నెలు తోముతున్నా, పిల్లల్ని స్కూలుకి పంపిస్తున్నా, లేకపోతే ఇంట్లో పని ఉంటది. ఇల్లు ఊకుడు, బాత్రూమ్‌లు కడుగు అవే చేస్తున్నా. వీడియో తీయనప్పుడు గూడా అవే పని జేస్తున్నాను గదా! వీడియో కోసమే ఈ పనులు జేసి, వీడియో కోసం ఇంట్లో పనులన్నీ, వీడియో తీయనప్పుడు ఆ పనులన్నీ ఆపేస్తే, "అరే! నువ్వు వీడియో కోసం జేస్తున్నావు" అనొచ్చు. పొద్దున్నుంచి పొద్దుకిన వరకు నేను అయ్యే పనులు జేసుకున్నా గానీ, ఒక వీడియో అనేది ఆన్ జేస్తున్నా. దానికి ఇంక నాకైతే ఎన్ని మాటలో అనిపిస్తుంది కొన్ని సార్ల. ఇగ కొన్ని సార్లు అనిపిస్తది, సర్లే అరే! ఒక మనిషికి మన మీద ఫ్రస్ట్రేషన్ ఒచ్చినప్పుడు ఒక 2 మాటలు ఎక్కువ అంటారు. దాంట్లో ఏముంది అని చెప్పేసి ఒక్కొక్కసారి ఇట్లా అనిపిస్తది. ఒక్కొక్కసారేమో పొద్దుగాలనే ఈ చిన్న మాటలని ఇంత హర్ట్ జేసినేంది నన్ను. అసలు నాకు డే మొత్తం ఎట్లా కంప్లీట్ గావాలి? ఇదంతా ఫ్రస్ట్రేషన్ ఎట్లా బోవాలి? అని చెప్పేసి ఇట్లా బాధ అయితే అయితది. ఈరోజైతే నేను మంచిగా వాయిస్ చెప్పి ఇంట్లో పనంతా కంప్లీట్ చేసుకుందాం అనుకున్నాను. ఇంకా అన్నం, కూర, టిఫిన్ జేసేసి ఆ తర్వాత కొద్దిసేపు రిలాక్స్ అయ్యి ఇంకా ఎడిటింగ్ అయితే ఈవినింగు 3:30కి విషమని స్కూల్లోకి అది డాన్స్ క్లాస్‌కి పంపించిన తర్వాత ఎడిటింగ్ చేసిన. ఇంకా వాయిస్ అయితే ఇప్పుడు ఈవినింగు 6:00 అవుతుంది. ఇప్పుడు వాయిస్ చెప్తున్నాను. ఇప్పుడు కూడా బాగా కొంచెం బాధగా అయితే అనిపిస్తుంది. అరే! ఇక్కడ నేను ఒక్కదాన్నే ఉంటాను గదా! నాతోని మాట్లాడటానికి ఎవ్వరు ఉండరు. నేనే ఒక లోన్‌లీగా ఫీల్ అవుతూ ఉంటా. అసొంటిది మనం ఇంత చేస్తున్నా కూడా నువ్వు జెయ్యవు అంటే కొంచెం బాధైతే అయితది. ఎంత బాధైనా, ఎంత కోపమొచ్చినా గూడా మళ్ళా మా సారొచ్చి ఒక 2 జోకులెయంగానే ఇగ ఆయనతో పాటు ఈ అన్ని ముచ్చట్లు మర్చిపోయి నవ్వుతా నేను. అట్లుంటది నాతోని. అంటే మీతో ఇంత చెప్పిన గదా! ఇప్పుడు చెప్తున్నప్పుడు ఇంకా అనిపిస్తుంది. మళ్ళా ఆయనొచ్చి మాట్లాడంగానే ఆ బాధంతా పోతది. గట్లయితే అయితుంది. రోజులైతే గడిచిపోతున్నాయి. ఇగ బీహార్‌లో గిట్లా. ఇగ ఇప్పుడైతే నేను ఈరోజు అంటే నేను సండే రోజు చేసిన ఈ వ్లాగ్‌కి ఆ రోజు మార్నింగ్ అయితే చాట్ చేసినాము. అందరం కలిసి చాట్ తిన్నాం. జ్యూస్ అయితే తాగినాము. ఆ తరువాత చికెన్ కర్రీ అయితే వండుతున్నాను. అయితే మా సారు ఈ మధ్య కాలంలో చికెన్ ఎక్కువగా తీసుకొస్తుండు. ఇంతకు ముందుకు
ఒక నెలలో 2 సార్లు తెచ్చుకునేది. లేదు అంటే ఒకేసారి తెచ్చుకునే చికెన్. కానీ ఇప్పుడైతే 3, 4 సార్లు తీసుకొచ్చిండనయితే నాకనిపిస్తుంది. చికెన్ కూర వండిన తర్వాత అందరమైతే లంచ్ తిన్నాము. ఇప్పుడు టైం వచ్చేసి ఆఫ్టర్‌నూన్ 2:00 అవుతుంది. లంచ్ చేసిన తర్వాత కొద్దిసేపు వీడియో ఎడిటింగ్ చేసుకుందామంటే అసలు చేయాలనిపిస్తలేదు. బోర్ వస్తుందని మా సార్‌తోనంటే, మా సార్ అన్నాడు కదా ఒక 10 నిమిషాలు అటు ఇటు పోయి వచ్చిన తర్వాత ఫాస్ట్‌గా రెడీ గారి మనం బయటికి పోదామని అయితే అన్నాడు. అగో పిల్లలు వెంటనే డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నారు. బయటికి పోదాం అన్నాడు. మరి ఆయన ఏడికి తీసుకుపోతాడో ఏమో మాకైతే తెలియదు. ఏడికి సారు? ఏడుకో పోదాం పా అంటారు. మరి మాకు అవసరం ఉన్న చోటుకు తీసుకుపోతాడా, అవసరం లేని చోటుకు తీసుకుపోతాడా, మరి ఎక్కడ తీసుకుపోతాడో తెలియదు. కానీ అయితే ఆయన తీసుకుపోతా అన్నాడు. మేమైతే పోతున్నాము. తినడానికి అయితే కాదు, ఆల్రెడీ తినేసినాం. ఎండ కొడుతుంది బాగా. విషయం నువ్వు ఫస్ట్ టైం ఆనే ఈ బైక్ ఎక్కడ? సెకండ్ ఎప్పుడు ఎక్కినా? ఫస్ట్ టైం ఆహా. సండే రోజు ఇంట్లో పనంతా అయిపోయే వరకు నాకు టైం అయితే 12:40 అట్లా అయిపోయింది. ఎందుకంటే ఆ టైం వరకు మార్నింగు టిఫిన్ చేసి, జ్యూస్ చేసి, గిన్నెలు తోమి, మళ్ళా అన్నం వండి, కూరొండి, పచ్చి పులుసేసి, పిల్లలిద్దరికీ మంచిగా స్నానాలు చేయించి, వాళ్ళని రెడీ చేసి, ఇంట్లో పని చేసే వరకు అంత టైం అయిపోయింది. మేము లంచ్ తినేసరికి 1:30 అట్లా అయిపోయింది. ఎట్లాగో టైం 1:30 అవుతుంది గదా! మళ్ళీ 3:30కి విషమ్మకి డాన్స్ క్లాస్ అయితే ఉంటది. ఇక ఆ రోజు ఎడిటింగ్ అనేది కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ రోజు కిచెన్ క్లీనింగు, ఇంట్లో చిన్న చిన్నవి క్లీనింగ్ పనులైతే చేసుకుందామని చెప్పేసి నేను 1:30కి ఎడిటింగ్ చేసుకుందామని చెప్పి ఫోన్ పట్టుకున్నాను. ఎందుకో అసలు ఆ రోజు ఎడిటింగ్ అస్సలు చేసుకోవాలనిపిస్తలేదు. ఎటూ తోస్తలేదు. ఇంకా నాకు అప్పటినుంచి మధ్యాహ్నం నుంచి అనిపిస్తుంది. అరే! ఇంట్లోనే ఉంటున్నాం, ఖాళీగా ఉంటున్నాం, పిల్లలకి హాలిడేస్ ఉన్నాయి. ఇంటికి పోతే బావుండు అని చెప్పేసి ఇట్లా నాకు నా మనసంతా ఇంటి వైపు మళ్ళీ కొంచెం నేను బాధగా ఫీల్ అయ్యాను. అప్పుడు నేను మా సార్‌తో అన్నాను, "అసలు ఎటూ తోస్తలేదు. ఫుల్ బోర్ వస్తుంది. ఏం చేయబుద్ధి అయితలేదు" అని చెప్పేసి నేను ఒక మాట అనంగానే ఇక మా సార్ అయితే "కొద్దిసేపు సైలెంట్‌గా ఉండు." ఇక నాకు అనిపించింది ఇంటి వైపు ఎట్లైనా మనసు గుంజితే నేను కొంచెం ఫీల్ అయితానని చెప్పేసి నేను కొద్దిసేపు పడుకుందాం అని చెప్పేసి ఇలా పడుకునేసరికి మా సార్ అయితే ఫాస్ట్‌గా వచ్చి నేనైతే ఒక కాడికి తీసుకెళ్తా. నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకుంటావా? చేసుకోవా నీ ఇష్టము. కానీ పిల్లలకైతే డ్రెస్ చేంజ్ అయ్యి వెంటనే పోదాం అని చెప్పేసి మా సార్ అన్నారు. నేను అప్పటికి ఎక్కడికి అని అడుగుతున్నా. అన్నం అయితే తినేసినాం. మేము ఎప్పుడైనా బయట ఇస్తే అస్సలు తినం కదా! బయట తినడానికి కాదు. లేదు అంటే మళ్ళా ఎవరైనా ఇన్వైట్ చేసిర్రా మమ్మల్ని అంటే ఎవరు ఇన్వైట్ చేయలేదు. ఇక్కడ చూడడానికి మంచి ప్లేస్ కూడా ఏం లేదు. ఎక్కడ తీసుకుపోతాడు అని చెప్పేసి నాకే అనిపించింది. మా సారేమో సర్ప్రైజ్ అయితే అని అంటున్నాడు. ఇక నాకనిపించింది ఈయన ఏడికి తీసుకుపోతాడు, ప్రవచనాలు చెప్పే దగ్గరికైతే తీసుకపోకు, ఇప్పుడు నేను కూసోలేనక్కడ అని జెప్పేసి నేనన్నా. లేదు ఒక మంచి ప్లేస్‌కి తీసుకువెళ్తా అని జెప్పేసి ఇట్లా ఈవినింగు గంగ దగ్గరికైతే తీసుకొనొచ్చిండు. అప్పటికి టైం వచ్చేసి 2:30 అట్లా అవుతుంది. ఎండ అయితే బాగా కొడుతుంది. ఇంటికెళ్ళేసరికి నైట్ అయిపోయింది. అందుకే ఈవినింగ్ అయితుంది అన్నాను. बस ही मंदिर पे फोटो नहीं खींचना है, दर्शन करके आना है खाली। बस और क्या। हाँ, अगला मंदिर पे घूमिएगा, कोई दिक्कत नहीं है। चलिए। దాని మీద ఇప్పుడు నువ్వు ఆర్డర్కి ఏం పోలేవు. ఎక్కువ లోపల అంతే ఆనే నిలబడు చుట్టూ మీద జల్లు అంతే కిందికి కాలేం పెట్టకుండా మీద జల్లు అంతే. విషయం నువ్వు వెనకకు చూడకు, ఇట్రా నాకల్లా చూడు. ఇందా మాకు చెప్పకుండా మా సారయితే మమ్మల్ని ఒక మంచి ప్లేస్‌కైతే సండే రోజు తీసుకెళ్ళిండు. గంగ దగ్గరికైతే తీసుకొనొచ్చిండు. ఈడికి పోయి తీసుకురాగానే అసలు ఈడ చూడ్డానికి ఏముందా అని చెప్పేసి నాకనిపించింది. ఆ బోట్‌లని చూడగానే ఓకే. పిల్లలకి బోటింగ్ చేపిస్తాడు. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయితారు. రిలాక్స్‌గా ఉంటారు అని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ ఈడొక 3 టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఆ వాటి దర్శనం చేసుకొని బోట్‌లో తిరుగుదామనైతే మా సార్ అన్నాడు. ఇగో చూసిండ్రు కదా! ఇది మేమొచ్చిన బోటు ఎలా ఉందో చూడండి. ఫస్ట్ ఆ బోట్‌ని చూడగానే కొంచెం అయితే భయపడ్డాను నేను.
కానీ బోట్‌లో కూర్చోంగానే భయమైతే పోయింది. మంచిగా గంగా నదిలో ఎంతసేపు తిరిగినామంటే 2:30 నుంచి ఈవినింగ్ 5:30 అయిపోయింది ఇక్కడనే. చాలా రిలాక్స్‌గా, చాలా హ్యాపీగా ఉన్నాము. పిల్లలైతే మస్తు సర్ప్రైజ్ అయిండ్రు. అయితే ఇందాక ఒక బోట్‌లో అయితే వెళ్ళినాం గదా! అక్కడ ఒక గుడి ఉంటుంది. ఆ గుడిలో ఒక మహర్షి అయితే సమాధి అయిండంట. ఆ సమాధి ఉంది. తర్వాత లక్ష్మీనారాయణ టెంపుల్ అయితే ఉంది. వచ్చేటప్పుడు నేనైతే స్నానం చేసిన తర్వాతనే డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చాను చికెన్ తిన్నానని. మా సారేమో పర్లేదన్నారు. ఇక నాకే ఎందుకో కొంచెం మనసులో ఎలా అయిందో నేను చికెన్ తిన్నానంటే, మా సారయితే తినలేదు. నేను తినొచ్చా అని అనిపించింది. ఇంకా ఇక్కడ ఆయనని అడిగితే ఒక అబ్బాయి ఉండు ఆయన్ని అడిగితే అట్లేం లేకుండా ఎవరైనా రావచ్చు అని చెప్పేసి అంటే ఇంకా నేను కొంత రిలాక్స్‌గా ఫీల్ అయ్యాను. తర్వాత అక్కడి నుంచి ఇంకో ఘాట్ దగ్గరికైతే వచ్చాము. ఇక్కడ ముగ్గురు ఋషులైతే ఉన్నారు. దాంట్లో ఒక ఋషి ఎన్నో ఏళ్ళ నుంచి అది ధ్యానం అయితే చేస్తున్నాడంట. అందుకే ఇంకా ఇక్కడ వీళ్ళందరూ వాళ్ళకెక్కి కూర్చొని భజన అయితే చేస్తున్నాంగా. ఇక్కడనే మధ్యాహ్నం అన్నం కూడా పెడతారంట. అందుకని కొద్దిసేపు వంట కూడా ఇక్కడే చేస్తుండ్రు. ఆ ఋషిని చూస్తే అసలు ఎంత దీనంగా కూర్చొని అంటే ఎవరైనా పోయి మిర్చి ఆనియన్ కలిపితే కింద పడేటట్టుండు. అట్లుండు. ఆయన ఇక్కడే ధ్యానం చేసి ఇక్కడే సమాధి అయితే అయితాడంట. అయితే వీడియో అయితే తీయొద్దన్నారు. నేను చిన్నగా నా చేతిలో ఫోన్ పట్టుకొని అక్కడ పోతున్నట్టయితే పోయినా. ఇక్కడ ఫస్ట్‌లో కూర్చున్నాడు గదా! ఆయన చాలా ఏళ్ళ నుంచి ఇక్కడనే తపస్సు చేస్తున్నాడంట. ఇక్కడనే సమాధి అయితాడంట. ఫస్ట్ పోయిన టెంపుల్ కాడ గూడా వీడియోస్ అలో చేయలేదు. ఫోటోస్ గూడా తీయొద్దని చెప్పిండ్రు. ఇంగ ఈడికొచ్చిన తర్వాత అక్కడ ఒక ఘాట్ చూసిన తర్వాత ఇక్కడ ఒక ప్లేస్ ఉంటది. ఇది చూడండి అని చెప్తే అక్కడి నుంచి కంటిన్యూగా ఈ ప్లేస్‌కయితే వచ్చేసాము. కానీ ఈడ చూడ్డానికి ఏం లేదు. కొంచెం రిలాక్స్‌గా ఇక్కడున్న వాతావరణాన్ని చూడ్డానికైతే బావుంది. మస్తు పెద్దగుంది తెలుసా గంగ అయితే ఎంత హ్యాపీగా అనిపించిందో. అంటారు కదా! ఒక్కసారి గంగా నదిలో మునిగితే మన పాపాలన్నీ పోతాయి. ఆ గంగమ్మ తల్లిని మన చేతిలోకి తీసుకుంటే మనకెంతో పుణ్యం కలుగుతదనైతే మన దగ్గర చెప్పుకుంటారు గదా! నాకైతే ఈ గంగ దగ్గరకొచ్చినప్పుడు ప్రతిసారి అదే గుర్తొస్తది. గంగా నదిలో మునగడానికి అదృష్టం ఉండాలి అంటారు గదా! ఆ అదృష్టం నాకే కాదు మా పేరెంట్స్‌కి గూడా వచ్చింది. మా అమ్మ వాళ్ళు, అత్తమ్మ, పెద్దమ్మ, పెద్దనాన్న వీళ్ళందరినీ మేము గంగా నది స్నానానికైతే 2, 3 సార్లు తీసుకొనొచ్చినాం. వాళ్ళు గూడా అసలు మేము గంగా నదిలో స్నానం చేసినాం. మా పాపాలన్నీ పోయినాయి అన్నట్టుగా అయితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంటికి పోయినంక అందరికీ చెప్పుకుండ్రు. మేమైతే గంగా నది తీరంలోనే ఉంటాము. ఇంకా మాకు రోజు రెగ్యులర్‌గా వచ్చే నీళ్ళు గూడా గంగా నది నుంచే వస్తాయి. అసలు కొన్ని కొన్ని సార్లు ఆ నీళ్ళని చేతిలోకి తీసుకున్నప్పుడు అనిపిస్తది గదా! అందరూ అంటారు గంగా, గంగా, గంగా నీళ్ళు, గంగా నది అని జెప్పేసి. మేమేమో ఈ నీళ్ళని రోజు అన్ని పనులకు వాడుకుంటున్నాం. ఎంత అదృష్టమో అని జెప్పేసి నాకైతే అనిపిస్తది. ఇక ఈడైతే ఒక టెంపుల్ చూసేసిన తర్వాత మళ్ళీ ఇంకొక దగ్గరికైతే వచ్చేసాము. ఇక్కడ గూడా ఒక ముని అయితే తపస్సు చేసిండ్రంట. ఆ ముని గుర్తుగా అయితే ఇక్కడ పైన ఒకటి ఆశ్రమంలాగా చేసి తన స్టాచ్యూ అయితే పెట్టిండ్రు. ఇగ చూస్తున్నారు కదా! కొండ ప్రాంతం ఎంత మంచిగుందో. అటు ఇటు చుట్టూ నీళ్ళు మధ్యలో ఒక టెంపులు. అసలు చాలా బావుంది చూడ్డానికి. ఇంకా మేమైతే బోట్ దిగేసి ఇక్కడికైతే వెళ్తున్నాము. ఇక్కడ పైన ఏంటి అంటే ఒక తపస్సు చేసిన ముని స్టాచ్యూ ఉంది. హనుమంతుడి విగ్రహము శివాలయములాగా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇదే అనమాట. ఈ మెట్లెక్కుతుంటే చాలా అలిపిరొచ్చింది. ఎంతో హైట్‌గుంది గదా! కాళ్ళన్నీ గుంజుతున్నట్టుగా అనిపిచ్చింది. ఇక్కడ లోపలైతే వాటర్ గూడా అమ్ముతారని జెప్పేసి అక్కడైతే అది బ్యానర్ బెట్టిండ్రు. ఆ తర్వాత ఈ ప్లేస్ అంతా సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉంది అన్నట్టుగా అయితే అక్కడ బెట్టిండ్రు. ఇగ నేను, విషమ్మ, కన్నయ్య అయితే నడుస్తున్నాం. మేమొచ్చిన బోట్‌లో మేము నలుగురం, తర్వాత ఒక ఇద్దరు అబ్బాయిలైతే ఉన్నారు. వాళ్ళు కూడా బాగల్పూర్ నుంచి అయితే వచ్చిండ్రంట ఈ ప్లేస్ చూడడానికి. ఇది ఇప్పుడిప్పుడే ఫేమస్ అవుతుంది అని చెప్పేసి మా సార్ అయితే చెప్పిండ్రు. ఇంకా పైన గూడా ఒక ఋషి తపస్సు చేస్తుండగా అది. తర్వాత ఇట్లా నంది విగ్రహము, శివుడు, తర్వాత లోపలేమో పార్వతీమాత, బయటనేమో హనుమంతుడైతే ఉన్నారు. ఇగ ఇక్కడ గూడా దర్శనం చేసుకున్న తర్వాత ఇంకో ప్లేస్‌కైతే తీసుకెళ్తాము. ఫాస్ట్‌గా రండి అని చెప్పేసి ఆ బోట్ ఆయనైతే పిలుస్తూ ఉన్నారు. ఇంకో మేమొచ్చేసరికి మళ్ళీ ఆయన అక్కడ ఉన్న బొంతలు అవన్నీ అయితే సరి జేసి పెడతారు. చూస్తున్నారు గదా! గంగమ్మ తల్లిని నా చేతిలోకైతే తీసుకున్నాను నేను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇగ మా కన్నయ్య, మా విషయమ్మ గూడా ఒక్కసారి ముట్టుకుంటాం పప్పా అని वो लोग చెప్పేసి किधर से మా लेके आए थे? సార్‌నైతే అడుగుతూ ఉన్నారు. మా సార్ గూడా आपको खत ముట్టిస్తా అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడైతే మేము ఇట్లా బోట్‌లో వస్తుంటే ఇక్కడ బర్డ్స్ అయితే ఉన్నాయి. ఇవైతే చాలా రిలాక్స్‌గా ఉన్నాయి. దీంట్లో డాల్ఫిన్స్ గూడా ఉంటాయంట. కానీ మాకైతే ఎక్కడా కనిపియలేదు.
ఈ ప్లేస్‌కొచ్చినంక ఎంత మంచిగుందంటే, చాలా మంచిగా అనిపిచ్చింది. అక్కడ, ఇక్కడ చుట్టూ నది, కొంచెం ఇక్కడ ఒడ్డులాగా ఉంది. ఇక్కడ చాలా ఇసుక ఉంది. బీచ్‌లాగా అంటాం గదా! మిడిల్‌లో ఉండేసరికి ఇక్కడ చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా ఎక్కువ మందయితే రీల్స్ తీసుకున్నారు. మా విషయమ్మ, మా కన్నయ్య గూడా చాలా సేపు ఆడుకున్నారు. ఇక్కడ ఒక గంటన్నర టైం అయితే మేము స్పెండ్ చేశాము. పిల్లలు ఆ ఇసుకలో బొమ్మలు కట్టడము, తర్వాత పరిగెత్తడము అలా చేస్తున్నారు. నేనేమో కొన్ని వీడియోస్ అయితే తీసుకొని, ఆ తర్వాత నేను కూడా అటు ఇటు నడుస్తూ వెదర్‌నైతే చాలా ఎంజాయ్ చేశాను. మా సార్‌నయితే కొన్ని ఫోటోస్ తీయమని చెప్తే, వాళ్ళ ఫోటోస్ నేను మంచిగా తీశాను గానీ, నావేమో అన్ని ఇట్లా వీడియోసే తీశారు. ఫోటోస్ ఏం తీయలేదు. అప్పటికి ఈవినింగ్ అయితే 5:30 అయిపోయింది. చాలా మంచిగా ఎంజాయ్ చేశాం మేము. ఇంత మంచిగా రిలాక్స్ ఉన్న ప్లేస్‌కి రావడం ఇదే ఫస్ట్ టైము. మా సార్‌కి చెప్పా నేను, అప్పుడప్పుడు మాకు టైమ్ పాస్ అవ్వనప్పుడు ఇక్కడికి తీసుకురమ్మనైతే మా సార్‌కి చెప్పిన. ఇంత దూరం వచ్చినాం గదా! ఈరోజు మాకైన ఖర్చు ఎంతో చెప్తే గూడా మీరే షాక్ అయితారు. బోటింగ్‌కి 150 రూపీస్ అయినాయి మా నలుగురికి కలిపేసి. అంతే, అంతకు మించి ఎక్కువ ఖర్చు గూడా అవ్వలేదు. అంతే, ఇంకా అప్పుడప్పుడు రిలాక్స్ కోసం రావచ్చు. ఖర్చేం లేదు కాబట్టి అని జెప్పేసి నాకనిపించింది. ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయింది గదా! 5:30 తర్వాత మళ్ళీ మేమైతే పోతున్నాము బోట్‌లోనే. आप लोग किधर बेचते हैं मछली? भैया आपको यहाँ फिल्टर करते थे अपन उधर लगाइए ना उधर। కరెక్ట్‌గా బోట్ దిగేసరికి టైం వచ్చేసి 5:50 అయిపోయింది. ఇంకా ఆ తర్వాత వస్తూ కొన్ని కూరగాయలైతే తీసుకొనొచ్చినాము. ఈ వ్లాగ్ అయితే ఈడికే ఎండ్ చేస్తున్నాను. మరి మీ అందరికి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి. గుడ్ నైట్.